కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో మంచు దుప్పటి కప్పివేసింది. వేకోజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో హెడ్ లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మరికొందరు వాహనాలు నిలిపివేస్తున్నారు. పొగమంచును ఆస్వాదిస్తూ జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోకులం షెడ్ల నిర్మాణంతో పశువుల పెంపకంతో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చిన్న పెండెకల్ గ్రామంలో రైతు నిర్మించుకున్న గోకులం షెడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాబోయే కాలంలో రైతు సంక్షేమానికి మరిన్ని గోకులం షెడ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఎవరు అపోహలు పడవద్దన్నారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అధికారులు సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు, సమాజంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ లింగయ్య అన్నారు. నారాయణపేటలోని బహార్పేట వీధిలో 70 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో ఉన్నవారి వివరాలు, ఆధార్ కార్డులు, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మొత్తం 160 ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేసినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశామన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, సరైన పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయరాదని డీఎస్పీ సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని, అద్దెకు ఇస్తున్న వారి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం అనాథలకు దుప్పటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని గజవల్లి శ్రీనివాసరావు అన్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రకాశం జిల్లాకు చాలా అవసరమని ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. 2006లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గుర్తించి భూసేకరణ కూడా చేశారని తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి అల్లూరు వద్ద భూమిని ఎంపీ పరిశీలించారు. ఎయిర్పోర్టుకు కేటాయించిన 550 ఎకరాలు ఎంతో అనుకూలమని, న్యాయపరమైన చిక్కుల వలన ఇన్ని రోజులు ఆగిందన్నారు. 2 నెలల్లో అడ్డంకులు తొలగిపోతాయని శ్రీనివాసరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హెడ్డూర్లో దారుణం జరిగింది. శివసాయి అనే వ్యక్తిపై అడవిదాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే శివసాయిని ఆసుపత్రికి తరలించారు. గొర్రెలను పంట చేలల్లో మేపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపారు, కనిపించిన వారిపై అడవి పందులు దాడికి పాల్పడుతున్నాయని, వాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఫుట్పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే చెప్పారు. తలసాని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్, నార్త్ జోన్ ఏసీపీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తామని, స్ట్రీట్ వెండర్స్లో అధికంగా పేదలున్నారని తలసాని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఫుట్పాత్ వ్యాపారాలే జీవనాధారంగా బ్రతుకుతున్నారని తెలిపారు. వారి పట్ల ప్రభుత్వం, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. 23వ తేదీన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ సభలో రసాభాస జరిగింది. అర్హులకు కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా చేర్చాలంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపిన సరైన అధికారులకు ఎంపిక చేయాలని కోరారు.
తిరుమల శ్రీవారిని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీడీపీ శ్రేణులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలంటూ నినాదాలు చేసి సంబరాలు చేస్తున్నారు. 42 కేజీల కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు జన్మదిన వేడుకలు జరిపారు. విశాఖ వ్యాలీ సమీపాన ఉన్న జువైనల్ హోమ్ని ఏపీ మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు సందర్శించారు. అక్కడ పరిస్థితిని అడిగేందుకు వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. హోంలో బాలికలు తమపై దాడి చేశారంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల మానసిక పరిస్థితి బాగోలేదని నిర్ధారించారు. పిల్లల అల్లరి అదుపు చేయడం కష్టతరమైందని వివరించారు. దీనిపై కలెక్టర్కి నివేదిక ఇవ్వనున్నట్లు చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధి గోండు సీతారాం తెలిపారు. ఖమ్మం నూతన బస్టాండ్లో ఉన్న కార్న్ షాప్ కార్న్ కొనేందుకు వెళ్లిన ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. పాప్కార్న్ డబ్బాలో సజీవంగా ఉన్న ఎలుక దర్శనమిచ్చింది. ఎలుక తిరుగుతున్న పాప్కార్న్ను పారవేయకుండా అలాగే ప్రయాణికులకు విక్రయించడం పట్ల ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనారోగ్యానికి గురయ్యే విధంగా పాప్కార్న్ షాప్ వాతావరణం ఉందని బాధితుడు షాప్ యజమానిని ప్రశ్నించాడు. షాప్ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో నూతన 150 పడకల ఆసుపత్రి భవనానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అదేవిధంగా 5 కోట్లతో నూతన ట్రామా సెంటర్ను వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మక్తల్ ఆసుపత్రికి సిటీ స్కాన్, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ రెండింటినీ త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతిలోని తొండవాడ ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని పనులను భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 35 వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు గాను 12,82,00,000 రూపాయలతో పనులను ప్రారంభించారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మున్ముందు ప్రజాపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానంలోని పరిపాలనా భవనంలోని శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లాలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఓ కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంట ఎలిసమ్మ అనే మహిళ ఇళ్లలో మహిళల వద్దకు వెళ్లి మత్తు ఇచ్చి ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటుందని పోలీసులు గుర్తించారు. మహిళల నుంచి 35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లపై 11 చోరీ కేసులు ఉండగా 2 మర్డర్ కేసులు ఉన్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ ఆర్థిక సంవత్సరం అంచనాల బడ్జెట్ను స్థాయి సంఘం ఆమోదించింది. మున్సిపల్ కార్యాలయంలో మేయర్ రామయ్య అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. ఇందులో సుమారు 291.67 కోట్ల రూపాయల బడ్జెట్కు రూపకల్పన చేశారు. అదేవిధంగా 2 తీర్మానాలకు స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. అమృత్ 2 పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు గాను వివిధ శాఖలకు వేతనాలు చెల్లించుతున్నకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రవీంద్రబాబుతో పాటు తదితర నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య వార్ మొదలైంది. ఒకరి తప్పులు ఒకరు వేలెత్తి చూపించుకుంటూ కౌంటర్లు వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రస్తుత ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి వైసీపీ పార్టీలో ఎంపీటీసీగా గెలిచి ఇప్పటివరకు ఎందుకు రాజీనామా చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇలా 2 పార్టీల వర్గాల మధ్య
మాటల యుద్ధం మొదలైంది. మరోపక్క పదే పదే పలు సమావేశాల్లో జక్కంపూడి అంబేద్కర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని కూటమి దళిత నాయకులు మండిపడుతున్నారు.